వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడును అపోస్తులుడునైన యోహాను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసిగా వెళ్ళారు. ఆ పద్మాసు దివిలో ఉన్న సమయంలో ప్రభువు దినమందు ఆయన ఆత్మవశుడిగా ఉన్నప్పుడు భూరధ్వని వంటి ఒక స్వరం వినబడుతుంది, 7 సంఘములకు ఉత్తరమును రాయుము అని. ఆ 7 సంఘములు ఎఫెసు సంఘం, స్ముర్ణ సంఘం, పెర్గమ సంఘం, తుయతైరా సంఘం, సార్దీసు సంఘం, ఫిలదెల్ఫియా సంఘం, లవోదికయ అనబడిన 7 సంఘములకు ఉత్తరము రాయమని భూరధ్వని వంటి ఒక స్వరం వినబడింది. ప్రభు ఏదైతే ఆయనకు తెలియపరిచారో ఆ మాటలను ఒక పుస్తకంగా రాశారు. అయితే మనం చదువుకున్న లేఖన భాగం ఫిలదెల్ఫియా సంఘమునకు రాసినటువంటి ఉత్తరములో ఈ 3వ అధ్యాయం 11వ వచనంలో ఒక అద్భుతమైన మాట కనబడుతుంది, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా, మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆ వస్తున్నటువంటి ప్రభు వస్తూ మన కొరకు జీతాన్ని తీసుకుని రాబోతున్నారు. ప్రభు దగ్గర మనకివ్వడానికి ఆయన దగ్గర కిరీటాలు ఉన్నాయి. మన కష్టానికి, మన ప్రయాసకు, మన భక్తికి, మన విశ్వాసమునకు, మన నీతికి తగినటువంటి రీతిలో ప్రభు మనకు కిరీటములను సిద్ధపరిచారు. అందుకే అపోస్తులైన పౌలు గారు అన్నారు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. మంచి పోరాటం పోరాడిన వారికి, విశ్వాసమును కాపాడుకున్న వారికి, దైవభక్తిలో ముందుకు కొనసాగుతున్నటువంటి వారికి ప్రభు కిరీటములను బహుమానములను సిద్ధపరిచారు. అయితే వాటిని మనం పొందుకోవాలి అని అడిగితే ఈ భూలోకములో మనకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోవాలి. ఎవరైతే తమకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొని అంతము వరకు నడిపించబడతారో వారికి బహుమానాలు ఉన్నాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంఘము కలిగి ఉన్నదేమిటో ఈ శ్రేష్టమైన సమయంలో కొన్ని విషయాలు జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ఒక అద్భుతమైన విషయం ఇక్కడ రాయబడి ఉంది. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన
అంతిప అను వాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ రాయబడి ఉన్నటువంటి శ్రేష్టమైన మాట ఏమిటి అని అడిగితే, ఈ సంఘముతో ప్రభు మాట్లాడుతున్నారు. సంఘమా, నీవు సాతాను సింహాసనం ఉన్న స్థలములో నువ్వు కాపురం ఉన్నావు. అయినప్పటికీ నా యందు విశ్వాసి అయినటువంటి అంతిపై అను వ్యక్తి మీ మధ్య చంపబడిన దినాల్లో కూడా, శ్రమలు కలిగిన దినములలో కూడా, సమస్యలు వచ్చిన దినాలలో కూడా నీవు నా నామమును గట్టిగా పట్టుకొని ఉన్నావు. సంఘమునకు కలిగినదేమిటి అని అడిగితే, యేసయ్య నామమును మనం గట్టిగా పట్టుకోవాలి. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, బలహీనతలు వస్తాయి. అనేక మంది ప్రభు నుండి మనలను దూరం చేయడానికి అనేక ఒత్తిళ్లు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినప్పటికీను ఎవరు యేసు నామమును గట్టిగా అంచె దినము వరకు పట్టుకుంటారో, ఆ నామాన్ని కలిగి ఉంటారో, ఆ నామాన్ని ఆరాధిస్తారో, ఆ నామాన్ని మహిమపరుస్తారో, వారి కొరకు కిరీటం ఉంది. విశ్వాసమును విడిచిపెట్టకుండా దేవుని నామమును ఎవరైతే మహిమపరుస్తారో, ప్రకటిస్తారో, ఆ నామాన్ని కలిగి ఉంటారో, వారి కొరకు దేవుడు బహుమానాలను సిద్ధపరిచాడు. ఎందుకనగా యేసయ్య నామం శక్తి కలిగిన నామం. యేసయ్య నామం రోగులను బాగు చేసే నామం. యేసయ్య నామం దయ్యములను వెళ్ళగొట్టే నామం. యేసయ్య నామం ఆశ్చర్య కార్యములను జరిగించే నామం. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తులైన పేతురు గారు, యోహాను గారు పగలు ఇంచుమించు 3 గంటల వేళ శృంగారం అనే దేవాలయములోనికి వెక్కి వెళ్ళుచుండగా, ఆ దేవాలయము దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడు ఒక ఆయన ఉన్నాడు, భిక్షాటన చేస్తున్నాడు. పేతురు గారిని కూడా, యోహాను గారిని కూడా అడిగాడు. పేతురు యోహాన్లు నిలబడ్డారు. అబ్బాయి మా వైపు తేరు చూడు అని అన్నారు. ఆయన ఆశతో చూస్తున్నాడు. వెండి బంగారములు మా యొద్ద లేవు గాని మేము ఏదైతే కలిగి ఉన్నామో అదే నీకు ఇస్తున్నామని అన్నారు. వీళ్ళు ఏం కలిగి ఉన్నారు? యేసు నామమును కలిగి ఉన్నారు. ఆ కుంటివాడికి తమ చెయ్యి అందించారు. నాజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువు అని చెప్పినప్పుడు వాడు దిగ్గున లేచి నిలచి గంతులు వేయుచు మందిరములోనికి వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య నామం స్వస్థపరిచే నామం. యేసయ్య నామం ఆదరించే నామం. యేసయ్య నామం అద్భుతాలు చేసే నామం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఇబ్బందులు కలిగిన, సమస్యలు వచ్చిన, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఆ నామాన్ని విడిచిపెట్టొద్దు. ఆ నామాన్ని గట్టిగా పట్టుకోనండి. మీ కుటుంబంలో అద్భుతాలు జరగబోతున్నాయి. మీరు చేసే పనుల విషయంలో కానీ, మీ కుటుంబ విషయంలో కానీ, మీ బిడ్డల జీవితంలో కానీ దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది, ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మనం కలిగి ఉన్నది ఏమిటి అని అడిగితే ఉపదేశము. ఉపదేశం అనగా దేవుని యొక్క మాట, దేవుని వాక్యమును మనం కలిగి ఉన్నాం. ఆ వాక్యమును గట్టిగా పట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు సిలువేయబడటానికి వెళ్లే ముందుగా ప్రభు ప్రార్థన చేస్తూ ఒక చక్కని మాట చెప్పారు. తండ్రి, వీరికి నీ వాక్యమును ఇచ్చాను అని అన్నారు. వాక్యమును ప్రభు మనకు అనుగ్రహించారు. ఆ వాక్యమును మనం గట్టిగా పట్టుకోవాలి. ఎందుకనగా ఆ వాక్యమే మనలను బ్రతికించేది. వాక్యము మనలను సరిచేసేది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనంలో రాయబడి ఉంది, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఉపదేశం అనగా దేవుని మాట. ఆ మాటను మనం గట్టిగా పట్టుకోవాలి. దేవుని వాక్యమే మనలను ఆశీర్వదించేది. దేవుని వాక్యమే మనలను బ్రతికించేది. దేవుని వాక్యమే మనలను సరిచేసేది. దేవుని వాక్యమే అభివృద్ధిని కలుగజేసేది.
అందుకే సామెతల గ్రంథం 3:1 రాయబడి ఉంది, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయనని వాక్యంలో రాయబడి ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నెమ్మది కలగాల, సుఖంగా బ్రతకాలా, దీర్ఘాయుష్మంతులం అవ్వాలా, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలా, నెమ్మదిగా మనం జీవించాలి అని అంటే మనం గట్టిగా పట్టుకోవాల్సింది దేవుని వాక్యం. మనం కలిగి ఉన్నది దేవుని వాక్యం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య నామాన్ని మనం కలిగి ఉన్నాం, యేసయ్య మాటను మనం కలిగి ఉన్నాం. గట్టిగా పట్టుకొని అంచెము వరకు నమ్మకంగా ప్రభు సన్నిధిలో జీవిస్తే ప్రభు మనకు బహుమానాలు ఇస్తాడు. అలా దేవుని కొరకు అంచెము వరకు నమ్మకముగా ప్రభు సన్నిధిలో జీవిద్దాం. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభు మీ కుటుంబ పక్షంగా ఘనమైన కార్యాలు జరిగించున్నట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలోకి భవించండి. మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరాలు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్యా ఈ శ్రేష్టమైన సమయంలో నీ ప్రియ బిడ్డలను మీరు దీవించండి. అంత్య దినాలలో మేము ఉన్నామయ్యా ప్రభువా, ఈ దినాలలో నీ నామాన్ని మేము గట్టిగా పట్టుకోవాలి, నీ ఉపదేశమును మేము గట్టిగా పట్టుకొని నీ కొరకు ప్రభువా సాక్షులుగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. ఈ శ్రేష్టమైన సమయంలో రక్షించబడిన నీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. అంచెము వరకు నమ్మకస్తులుగా జీవించడానికి సహాయం దయచేయండి. నీ నామాన్ని ధరించి నీ ఉపదేశానుసారంగా బిడ్డలు జీవించడానికి సహాయం దయచేయండి. ప్రతి సమస్యల నుంచి విడిపించండి. బలహీనులను నాజరేయుడైన యేసు నామములో స్వస్థత కలుగునుగాక నాకు జ్ఞాపిస్తున్నాను. కుటుంబాలకు మనశ్శాంతిని దయచేయండి. ప్రతి అవసరతలను తీర్చండి. చదువుకుంటున్న బిడ్డల విషయంలో ప్రార్థిస్తున్న నీ కార్యాలు జరిగించండి. వివాహం కాని బిడ్డలకు త్వరితముగా వివాహాలు జరుగునుగాక. సంతానం లేని బిడ్డలకు సంతానం కలుగునుగాక. వృద్ధాప్య దశలో ఉన్న బిడ్డలకు తండ్రి మీరేమి తోడుగా ఉండి నడిపించి ఘనమైన నీ కార్యాలని బిడ్డల జీవితాల్లో జరిగించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. వస్తానని చెప్పినోడు రాకుండగా మానవోడు, సందేహాలన్నీ వీడు యేసయ్యను రమ్మని పాడు. మరణాత యేసయ్యా రావయ్యా, వేగమే నన్ను కొని పోవయ్యా. మరణాత యేసయ్యా రావయ్యా, వేగమే నన్ను కొని పోవయ్యా.